బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇళ్లపల్లి కొత్త కాలనీలో 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న శివాని ఇంట్లోని రేకు షెడ్ లో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడింది. ఉదయం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ నెల 24న రంపచోడవరంలో జరిగిన పేరెంట్ టీచర్ సమావేశంలో సీఎం చంద్రబాబు పక్కన కూర్చొని మాట్లాడిన శివాని మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇక ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంపచోడవరంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముర్రం శివాని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, గుడ్ మార్నింగ్ మాలతి. రంపచోడవరంలోని అంటే ఇటీవల జరిగిన 24వ తేదీన జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో ప్రత్యేకంగా ముందుగా ఉపన్యాసం ఇచ్చిన ఎం శివాని 10వ తరగతి బాలిక ఈ రోజు ఆత్మహత్య చేసుకోవడం మాత్రం నిజంగా కలకలం రేపుతుంది. స్కూల్ స్కూల్కి వెళ్లాల్సిన సమయంలో సుమారు 7 గంటల సమయంలో ఆమె రేకుల షెడ్ లో, తన ఇంటి పక్కన ఉన్న రేకుల షెడ్ లో దోలానికి తాడు వేసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసు వర్గాలు తెలుపుతున్నారు. అయితే దీనికి ప్రత్యేక కారణం తెలియనప్పటికీ సూసైడ్ లెటర్ ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నారు. ఎస్ఐ దగ్గర పోలీసు రాసిన ఆత్మహత్య లేఖ ఉంది. అందులో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేరువేరుగా ఉన్నారని, ఇద్దరు కలిసి ఉండాలని, సంతోషంగా ఉండాలంటూ లేఖలో పేర్కొన్నట్టుగా సూచయగా తెలుస్తుంది. అయితే ఇంకా పోలీసులు పూర్తిగా వివరాలు వెల్లడించలేదు. భారీగా అయితే గనక 10వ తరగతి జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. అలాగే ఆమె చంద్రబాబు నాయుడు ఉపన్యాసం ఇచ్చి కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రశంసలు కూడా అందుకుంది. ఎందుకంటే తను నెక్స్ట్ ఏడాది అంటే వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుని ఇదే వేదిక పైన ముఖ్యమంత్రి ముందు నిలబడాలనుకుంటున్నట్టుగా తన అభిమతంగా చెప్పినప్పుడు అక్కడ మొత్తం విద్యార్థులంతా హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గాని నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ అమ్మాయిని అభినందించిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఇంత మంచి శబ్దంతో వాక్పటిమతో మాట్లాడిన ఈ బాలిక ఆత్మహత్య ఎందుకు చేసుకుంది, అంత బేలగా ఎందుకు మారిందన్న విషయాలు మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ అమ్మాయి అయితే చాలా దృఢంగా ఉంటుందని, చదువులో చాలా బాగుంటుందని, అందుకే ఏరికోరి ఆ అమ్మాయినే ఉపన్యాసం ఇచ్చేలాగా ఉపాధ్యాయులు కూడా ఎంపిక చేశారని తెలుస్తుంది. అయితే ఇంతలోనే కేవలం 24వ తేదీ ముఖ్యమంత్రి మాట్లాడిన బాలిక జస్ట్ 3-4 రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకునేంత బేలగా ఎందుకు మారింది అనేది మాత్రం మిస్టరీగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే కనుక బాలిక తండ్రి గోకవరంలో ఉంటారు. వాస్తవంగా వీళ్ళు రంపచోడవరం నివాసం ఉన్నప్పటికీ అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో గోకవరం ఉంటుంది. గోకవరంలో బిర్యానీ సెంటర్ నడుపుతున్న ఈ బాలిక తండ్రికి కూడా తెలియరాలేదు ఎందుకు అంత సడన్ గా ఆత్మహత్య చేసుకుంది అనేది. ఎందుకంటే 2 రోజుల వరకు ముందు రోజు వరకు నానమ్మ ఇంట్లోనే ఉంది, తండ్రి దగ్గరే ఉంది. ఆ తర్వాత నానమ్మ ఇంటికి వెళ్ళి రంపచోడవరంలో నానమ్మ ఈ బాలిక ఇద్దరు కలిసి ఉంటున్నారు. అక్కడికి వెళ్ళి సడన్ గా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్నది ఎవరికి తెలియకపోయినప్పటికీ వాస్తవంగా అయితే కనుక ఈ బాలిక మంచి తెలివితేటలు గలది, అలాగే చుట్టుపక్కల అందరితో కలివిడిగా ఉంటుందని, అందరితో చాలా హుషారుగా మాట్లాడుతుందని. అయితే ఇంతలో ఎంత కష్టం ఎందుకు వచ్చింది అన్న వివరాలు మాత్రం ఇంకా పోలీసులు వెల్లడించలేదు. ఈ బాలిక నానమ్మ అయితే, తల్లిదండ్రులు అయితే మాత్రం తండ్రి అయితే అక్కడ రోధిస్తున్న విధానం కనిపిస్తుంది. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం అయితే కనుక తల్లిదండ్రులు ఇద్దరికి గతంలో గొడవలు జరిగినాయని, ప్రస్తుతం అయితే కనుక కలిసి ఉన్నప్పటికీ సుముఖంగా లేరని, అందుకే ఇద్దరు కలివిడిగా ఉండాలి, కలిసి ఉండాలి, తన అన్నయ్య కూడా సంతోషంగా ఉండాలని, చక్కగా అభివృద్ధి చెందాలంటే లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఇన్ని వివరాల నడుమ ముఖ్యంగా తెలియాల్సింది అయితే మాత్రం బాలిక వ్యక్తిగత విషయాల్లోకి అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కార్యక్రమంలో ఎంతో హుషారుగా పాల్గొన్న బాలిక 3 రోజులు ఆత్మహత్య చేసుకుంది అంటే కేవలం ఇది తల్లిదండ్రులు కలిసి ఉండకపోవడం అనేది ఏం కాదు. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ వివాదం నడుస్తూనే ఉంది, కొత్తదేం కాదు. అయితే ఆత్మహత్య చేసుకుని ఆత్మహత్య ప్రేరేపించిన కారణం ఏ విధంగా ఉంటుంది అన్నది పోలీసు వర్గాలు మాత్రం వెల్లడించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పాల్గొన్నప్పుడు అనేక విషయాలు ప్రస్తావించారు. అందులో భాగంగా రంపచోడవరంలో పిల్లలు చాలా హుషారుగా ఉంటారని, అందుకు తార్కాణం తన ముందు మాట్లాడుతున్న బాలికలంటూ పేర్కొన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేకంగా వీర కిషోర బాలికలుగా అభివర్ణిస్తూ చాలా చక్కగా పోడారు. బాలికలు కూడా ఎంతో చక్కగా చదువుతున్నారని, ఇక్కడ నుంచే అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ బాలికల్లో హుషారు చూస్తుంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందంటూ ఆయన పేర్కోవడం చూస్తుంటే కనుక రంపచోడవరం ఒక పోలవరం జిల్లాగా ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడి విద్యాభ్యాసాలు అందుతున్నాయని, అలాగే చుట్టుపక్కల కూడా పరిసరాలు చాలా చక్కగా ఉన్నాయని
ఉపాధ్యాయులు కూడా సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు, అన్ని విధాలుగా తమకు ప్రోత్సాహం అందిస్తున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ కూడా చక్కటి తోడ్పాటు అందిస్తున్నారు అంటూ అనేక విధాలుగా జరుగుతున్న పరిణామంలో ఈ బాలిక సడన్ గా ఈ ఆత్మహత్య చేసుకోవడం మాత్రం నిజంగా కలకలం కలిగించాల్సి, దీనిపైన స్పష్టంగా దర్యాప్తు జరిపించి లోతైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. పాలతి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.